నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి. శరీరంలో ఉండేటటువంటి షట్ చక్రాలు కూడా అది యాక్టివేట్ లో గనక ఉంటే డెఫినెట్ గా వాటి ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కుండలిని శక్తి అవేకెన్ అయితే సిద్ధులు కూడా తద్వారా ఖచ్చితంగా వస్తాయి అనేది వింటూ ఉంటాం. సరే, సిద్ధులు అనేది చాలా చాలా సాధనతో సాధ్యపడేటటువంటి విషయం. కానీ అసలు ఈ షట్ చక్రాలు జాగృతం అనేది అసలు జరుగుతుందా? ఎలా చేసుకోవచ్చు? జాగృతి జరిగితే ఎట్లాంటి ఫలితాలు ఉంటాయి? అసలు ఎందుకు షట్ చక్రాలని మనం క్లెన్స్ చేసుకోవటం అవ్వచ్చు, యాక్టివేట్ చేసుకోవటం అనేది ఎందుకు చేయాల్సి ఉంటుంది? శ్రీమాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమస్తే. అందరికీ నమస్కారం. ముందుగా ఈ విషయం చెప్పినందుకు చాలా మంది నన్ను తిట్టుకోవచ్చు, ఖచ్చితంగా తిట్టుకుంటారు. ఎందుకంటే ఇది ఒక యోగ్యమైన యోగా విద్య అన్నమాటమ్మా. ఇది చాలా మంది ఏంటంటే అంటే తిట్టుకుంటారని ఎందుకన్నాను, ఆన్లైన్ లో చూసేసేసుకొని నేర్చుకునే విద్య కాదు. చాలా మంది ఏంటంటే యూట్యూబ్ లో పెట్టుకొని కుండలిని యోగ విద్య అని కొట్టంగానే, ఫస్ట్ పార్ట్ అని కొట్టంగానే ఈ సాధన చేసేసి దాన్ని కంట్రోల్ చేసుకోలేక దాని వల్ల ఇబ్బందులు పడుతూ, అసలు షట్చక్రాలకి మెయిన్ గా ప్రత్యేకించి మనకి మూలాధారం నుంచి సహస్రారం వరకు కూడా ఈ షట్ చక్రాలన్నీ కూడా యాక్టివేషన్ అయినప్పుడు దాన్ని కంట్రోల్ చేసే గురువు కరెక్ట్ గా ఉండాలి. గురువే సరిగా లేడనుకోండి, అసలు యాక్టివేట్ అయిపోతే ఎట్లా? అసలు దాన్ని కంట్రోల్ చేసుకోవడం కష్టం. ఎందుకంటే మనిషికి శరీరానికి సంబంధించి చూసుకుంటే అమ్మా, కొంతమందికి బాగా అట్రాక్షన్ అవుతూ ఉంటారు. ఇప్పుడు ఈ లోకంలో ఇహలోకంలో చూసుకుంటే నేను ఒక వాస్తవం చెప్తాను. ఇందాక మీరు సిద్ధులు అన్నారు కాబట్టి దాన్ని తీసుకుంటే ప్రత్యేకించి ఈ షట్చక్రాలు మనం ఆధీనంలో చేసుకోవడం వల్ల కోటీశ్వర్లు అయిపోము, మనం లక్షాధికారులు అయిపో, అంటే డబ్బులు బాగా బీభత్సంగా వచ్చేస్తాయా? లేదంటే చాలా మంది ఏం ఊహిస్తుంటారంటే ఈ విద్య అనేది నేర్చుకోవడం వల్ల చేస్తే డబ్బులు వస్తాయని చెప్తున్నారా బయట? అంటే ఈ విద్యకి సంబంధించింది కుండలిని విద్య అనేది చాలా మంది ఏంటంటే ఇది చేసుకోవడం వల్ల యోగ భాగ్యాలు, యోగం అనేది కలుగుతుంది కానీ భోగ భాగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు వీటిల్లో కొన్నే వస్తాయి. మనకి దీనికి సంబంధించింది కోటీశ్వర్లు అయిపోవడం, అబ్బా కుబేర్లు అయిపోతాయి, అవ్వదమ్మా. ఇంకోటి అంటే చాలా మంది ఏంటంటే ఒక హెడ్డింగ్ కూడా పెడుతున్నారు యూట్యూబ్ లో, ఏంటంటే ఈ సాధన చేయని కోటీశ్వర్లు అయిపోతుందండి. రైట్, ఇది సర్వసాధారణమేనండి. కాబట్టి ఈ విద్య దానికి సంబంధించిన విద్య కాదమ్మా. ఈ విద్య ఎవరు చేస్తే ఉపయోగపడుతుందంటే, అంటే 60 సంవత్సరాలు నిండిన వాళ్ళు చేస్తే ఉపయోగపడుతుంది. లేదు నేను జాగ్రత్తగా ఉండగలుగుతాను, నేను ఇంకో జన్మ లేకుండా చేసుకోగలుగుతాను, ఇది జన్మకి సంబంధించిన విషయం అన్నమాట. ఎన్నో జన్మలు ఎత్తిన తర్వాత ఈ షట్చక్రాల్ని మనం ఆధీనంలో పెట్టుకోగలిగితే ఇంకో జన్మ ఉండదు, ముక్తిని ప్రసాదించే యోగం ఇది. యోగ విద్యలో మనకి ముక్తినే డైరెక్ట్ గా. కాబట్టి అహం బ్రహ్మాస్మి అనే స్థాయి మనకుంటే ఈ విద్యను కదిలించాలి. చాలా మంది ఇది కదిలిచ్చేస్తుంటారు. ఏమండి నేను ఆజ్ఞా చక్రాన్ని కదిలిచ్చేసానండి, మామూలు విషయం కాదండి అంటాడు ఒక ఆయన. ఒక ఆయన మూలాధారాన్ని కదిలిచ్చానండి అంటాడు. ఏంటండి కదిలించడం అంటే? జీవితం మొత్తం కూడా చాలా ఇబ్బందులు పడతారండి, మామూలు విషయం కాదు ఇది. మనకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. దీనిలో కొంతమంది సాధన చేసి స్ట్రక్ అయిపోయి, ఇప్పుడు సహస్రార చక్రం ఉంది కదా, సహస్రార చక్రం వరకు వెళ్ళి ఒక ఆయన ఏం చేశారంటే, దీనికి ఒక ఆయన గురువు ఏం చేశారంటే ఇది చేసుకోపో అన్నాడు, యోగా ముద్రలు ఇచ్చాడు, ఆయన చేసుకుంటూ ఉన్నాడు శ్రద్ధగా. మూలాధారం నుంచి మనకి అన్ని విధాలుగా మణిపూరకం అన్ని దాటుకొని ఈ యొక్క చక్రం సహస్రారం వరకు వెళ్ళిపోయింది. సహస్రారం దగ్గరికి వెళ్ళిన తర్వాత దీనిలో మధ్యలో అన్ని యోగాలు కలుగుతుంటాయి. మనకి మూలాధార చక్రంలో యాక్టివేషన్ అయినప్పుడు ప్రతి విషయంలో యాక్టివ్గా ఉంటాం, మనకు తెలియకుండానే ప్రతి విషయంలో ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి మనకి అందుకే గణపతి ఆరాధన చేస్తే విద్య కానీ అన్ని ఎందుకు వస్తాయంటే మూలాధారే స్థితోసి నిత్యం, గణపతి అక్కడ ఉంటాడు. కాబట్టి అది ప్రారంభించింది అంటే ఏంటి అర్థం, మనకి అన్ని తొందరగా అయిపోతూ ఉంటాయి. అయిపోతున్న కొద్ది ఏమవుతుందంటే అన్ని తెలుస్తూ ఉంటాయి, అట్రాక్షన్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది. అంటే ఇది మనం కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం. అయితే మీరేమంటారండి ఇది చేసుకోకూడదు? ఎందుకంటే ఇవన్నీ దాటుకొని వచ్చాడు ఆయన. ఈ సహస్రారంకి వచ్చేసరికి ఏమైందంటే సడన్ గా ఆగిపోయింది. అంటే ఇవన్నీ జరుగుతాయా? ఇప్పటి వరకు వచ్చాడు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయా? ఇవన్నీ ఎందుకు వస్తాయి అంటే నెగిటివ్ కూడా వస్తుంది, పాజిటివ్ పాటు. ఎందుకంటే మనం ప్రపంచం మొత్తం నెగిటివ్ లో మనం ఉంటున్నాం. మనం ఎంత పాజిటివ్గా ఉన్నా మన చుట్టూ నెగిటివ్ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే అది ఆగిపోయిందో అది స్ట్రక్ అయిపోయింది. అంటే మనకి ఎప్పుడైతే యాక్టివేషన్ అయ్యిందో మిగతా చక్రాలన్నీ యాక్టివేషన్ అయ్యి సహస్రారం వరకు వెళ్ళి అక్కడ సడన్ గా యాక్టివేషన్ ఆగిపోయింది అనమాట. అవుతూ ఉన్నది ఆగిపోయింది. అంటే ఇతని ఆలోచన ఆగిపోయింది కదా.
ఎప్పుడైతే ఇది ఆగిపోయిందో అతను మతి స్థిమితం లేని వ్యక్తిలాగా మారిపోయాడు. నా స్నేహితుడే అతను. కాబట్టి మీరు ఏది అడిగినా ప్రపంచంలో అన్ని విషయాలు తెలియజేస్తాడు అతను. కానీ అతను పిచ్చివాళ్ళలాగా రోడ్డు మీద బట్టలు ఇప్పేసేసుకొని అట్లా తిరుగుతూ ఉంటాడు. దానికి కారణం ఏంటి? అంతలా వెళ్ళిపోతే ఏంటి వెనక్కి రావటం ఎట్లా? అందుకే చెప్తున్నాను దాని జోలికి వెళ్ళకూడదు. దాని జోలు ఎందుకు వెళ్ళకూడదు అంటే ఇన్ని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఇవి కనపడతాయి అంటే అరిగినోడికి తెలుస్తుంది, జరిగిన వాళ్ళకి తెలుస్తుంది. కొంతమంది యూట్యూబ్ లో చూడండి ఇలా ఇలా మామూలుగా ఇక్కడ కాదమ్మా, ప్రపంచాలు అన్ని దేశాల వాళ్ళు చూస్తున్నారు, అన్ని దేశాల వాళ్ళు ఈ యోగా సాధన చేస్తున్నారు. ఈ మూలాధారం దగ్గర ఇలా ఇలా అంటుంటే వాళ్ళు కదిలిపోవడం, కదలిక జరగటం, దాన్ని చూసి వీడియోస్ చూసి కొంతమంది నేర్చుకొని చేయడం, ఇవన్నీ పనికిరావు. అయితే నేనేమంటున్నాను అంటే మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే సరైన గురువు దగ్గరికి వెళ్ళండి, ఆ గురువుని అడగండి, ఆన్లైన్ లో చెప్పే ఆయన దగ్గరికే వెళ్ళండి. వెళ్ళి ఏంటి ప్రాసెస్ ఏంటి, ఎలా చెయ్యాలి, నాకు ఇది ఇష్టం అంటే చేస్తే ఏమొస్తుంది ఫస్ట్ క్లారిటీ ఉండాలి అంతే కదమ్మా. ఇప్పుడు మనం 10th చదువుతాము, ఇంటర్ లో తీసుకునేటప్పుడు మనం 3 రకాలు 2 రకాలు ఎంచుకొని మరీ చేరుతాం కదా. MBBS తీసుకొని జాబ్కి వెళ్ళాం కదా, అంతే కదమ్మా. ఏదైతే చదువుతామో దానికే వెళ్తాం. ఇది ఎందుకు, ఇది చేసుకోవడం వల్ల, ఇది నేర్చుకోవడం వల్ల ఉపయోగం ఏంటి అనేది తెలుసుకుంటే ఎవరు నేర్చుకోవడం ఫస్ట్. కానీ ఎందుకంటే అమ్మా చాలా విపరీతంగా ఉంటుంది. మనకి అక్షరాలు మీరు పలికితేనే రమ్ బీజం బాగా 108 సార్లు చేయండి తెలుస్తుంది. రమ్ అనేది ఇక్కడ ఉంటుంది అనమాట, అనాహత పద్మం. ఇక్కడ అనాహత పద్మంలో ఉంటాడు, రమ్ బీజంతో ఉంటుంది అనమాట. ఈ చక్రానికి సంబంధించి చూసుకుంటే కనుక ఈ చక్రం యాక్టివేషన్ అయినప్పుడు ఏమవుతుందంటే రమ్ అంటే అగ్ని బీజం. మనకి తెలియకుండానే మనలో కోపం ఎక్కువైపోతూ ఉంటుంది. చూడండి, కోపం ఎక్కువైనప్పుడు రాముడు ఉన్నాడు, రాముడు ఎంత ప్రేమగా కనపడతాడు. కానీ రాముడు రంబీజం, రాంబీజం అంటే ఏంటిది, భయంకరమైన కోపం. కానీ ఆయన అలా కనపడుతున్నాడు ఎందుకయ్యా అంటే ఆయన చేసిన సాధన. ఆ సాధన అనేది మనం చేసే స్థితిలో మనం ఉండగలిగితే చెయ్యాలి. అంటే కోపం వచ్చేసింది అంటే ప్రేమ, ఇవన్నీ షట్చక్రాలు ఒక వ్యక్తి వశీకరణానికి చేశాడు అనుకోండి, అది పనిచేయదు. మీకు అర్థమైందా? వశంతో అయిపోతుంది, ఆ చక్రం అక్కడతో స్ట్రక్ అయిపోతుంది. ఇప్పుడు సాధన చేసేటప్పుడు షట్చక్రాల సాధనలో ఒక్కొక్క చక్రం ఒక్కొక్కటి. ఇప్పుడు గణపతి చేసుకుంటున్నానండి, బాగా సంతానం కావాలి, లేదా వృద్ధిలోకి రావాలి, మంచి డెవలప్మెంట్ ఉండాలి, మంచి కోరిక, ఇది గణపతి ఆరాధన చేస్తే మూలాధారం ఒక్కటే యాక్టివేషన్ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే అంత వృద్ధిలోకి వస్తాం, బాగుంటుంది. అలానే బాగా సమస్యలు శరీరంలో శరీరానికి సంబంధించిన వ్యాధులు ఏదన్నా ఉన్నా అన్నిటికీ ఒక్కొక్క చక్రాన్ని మనం ఆరాధిస్తూ దాన్ని సాధన చేస్తే ఖచ్చితంగా మనకు ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అదంతా క్యూర్ అవుతుంది. అంత శక్తి మనలో ఉండాలి ఫస్ట్. కాబట్టి ఆజ్ఞా చక్రం, ఈ హృదయ అనాహత పద్మం. కాబట్టి ఇలా 3 ఈ షట్చక్రాలు ఉంటాయి కదా, షట్చక్రాల్లో మూలాధార చక్రం, దాని తర్వాత స్వాదిష్టాన చక్రం, మణిపూరక చక్రం అంటారు. ఈ మణిపూరక చక్రం మనం తిన్నదంతా కూడా అన్ని పదార్థాలు హుతం చేసేది కూడా ఈ యొక్క మణిపూరక చక్రానికి సంబంధించింది వస్తుంది అనమాట. సంతానానికి కూడా మణిపూరక చక్రం ఉపయోగపడుతుంది. కాబట్టి ఇలా మనకి విశుద్ధ చక్రం ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి హృదయంలో వచ్చేసరికి అనాహత చక్రం. కాబట్టి ఈ అనాహత చక్రం వచ్చేసరికి ఎప్పుడు కూడా చూడండి, అతి కోపం అతి ప్రేమ. కోపం ఎక్కువైపోయింది అనుకోండి అంతే కదా, పక్క వాళ్ళందరూ మనల్ని తిట్టుకుంటుంటారు, వీడికి ఎప్పుడు కోపిస్తోడేరా అనుకుంటారు. ఎందుకంటే దాన్ని కంట్రోల్ చేసే శక్తి మనలో ఉండాలి. అతి ప్రేమ కూడా ప్రేమ చక్రానికి సంబంధించింది కూడా ఇది. కాబట్టి అందరినీ కలుపుకుండే ప్రేమ. కాబట్టి ఇప్పుడు నాకు కోపం వచ్చేసింది, కంట్రోల్ చేసుకోకల్లో అందరినీ తిట్టేస్తా, పాపం ఎప్పుడు అతను ప్రేమగానే ఉంటాడు, ఏదో కోపం వచ్చి తిట్టాడు అంటే చూడండి డిఫరెంట్. ఎందుకంటున్నానంటే అమ్మా, ఇది ఇప్పుడు ఈ రోజు మనం చెప్పుకున్నాం, కానీ ఈ వీడియో చూసి తరతరాలు బాగుపడాలి, అందరికి ఉపయోగపడాలి. చేయకూడదు. ఇది విశుద్ధ చక్రం. విశుద్ధ చక్రానికి సంబంధించింది కూడా మనకి చదువుకి సంబంధించింది. సరస్వతీదేవి రావాలన్న చదువుకి సంబంధించిన సాధన ఇదనమాట. అదేవిధంగా సరస్వతీదేవి ఎముక సంబంధించింది కూడా మెయినే. ఎముకలు సంబంధించింది సరస్వతీదేవి అనమాట. అదేవిధంగా ఆజ్ఞా చక్రం మనకి దిష్టి దోషాలు ఇవన్నీ పోవడానికి ఈ చక్రం అనమాట. అంటే సహస్రారం అంటే మనకి బ్రహ్మస్థానం. ఇక్కడి నుంచే శరీరంలో నుంచి మనిషి ఇలా కూర్చోగానే ఇలా పైకి వెళ్ళిపోతుంది ఆత్మ. ఆ సాధన మనం చేస్తున్నాం, పైకి వెళ్ళిపోవడానికి ఆత్మ సాధన. ఈ సాధన ఎప్పుడు చేయాలి అంటే, బాగా బాధల్లో ఉన్నానండి, ఆ బాధ పోవటానికి చేస్తున్నానండి అన్నారనుకోండి, ఆ బాధ పోవటానికి వరకే చేసి వదిలేసేయాలి.
ఆనందంగా ఉన్నాను, ఆరోగ్యంగా ఉండాలి, ఐశ్వర్యం అంటే మనకి జనాలు ఆలోచన అన్నమాట. కోట్లు కలిసి రావాలి అంటే ఇది చేయాలంటే కష్టం, ఇవి చేయకూడదు. ఎందుకంటే అమ్మ ఈ షట్చక్రాలు కూడా మనకి ప్రత్యేకించి ఆ నుంచి క్ష వరకు ప్రతి అక్షరానికి సంబంధించిన షట్చక్రాల్లో లీనమై ఉంటాయి. మనకి అం నమః, ఆం నమః, ఇం నమః, ఈం నమః, ఇలా ఆ నుంచి అహ వరకు కం నమః ఇలా ఉంటుందన్నమాట. ఒక్కొక్క చక్రానికి బీజం ఉంటుంది. ఆ బీజ అక్షరం అనేది చాలా విశేషమైనది. అది ఎట్లా పడితే అలా చేయకూడదు. అంటే గురుముఖతగా తీసుకుని గురు సమక్షంలో చేయాలి, కానీ ఎలా పడితే యూట్యూబ్ లో చెప్పేశారు కదా చేసేద్దాం కోటేశ్వర్లు అయిపోదాం అనేది చేయకూడదు. అస్సలు పనికిరాదు. ఇంకొక విశేషం ఏంటంటే అమ్మా, ఇంగ్లీష్ లో ఏ నుంచి జెడ్ వరకు మీకు ఏమీ లేదేమో, కానీ ఆ నుంచి క్ష వరకు మీరు ఏ అక్షరం కూడా అక్షర దేవత అంటారు, మాతృకాన్యాసం అంటారమ్మా. అది మాతృకాన్యాసం అంటే ప్రతి ఒక్క అక్షరంలో మాతృదేవత ఉంటుంది. కాబట్టి ఈ మాతృదేవతని మనం ఆరాధించేటప్పుడు, ఇప్పుడు ఈ సాధన చేసేటప్పుడు బూతులు మాట్లాడకూడదు అంటారు. ఎందుకు? ఆ అక్షరంలో మరి ఇవి ఉంటాయి కదా, కాబట్టి బూతులు ఉంటాయి. అలాంటివి కూడా ఎఫెక్ట్ కొడుతూ ఉంటాయి. అంటే శరీర సంబంధించిన మనసు కూడా దీన్ని కేంద్రీకరించి ఉండాలి. ఇంత సాధన చేయాలి, ఇంత కంట్రోల్ ఉండాలి. ఒక ఆయన వచ్చి నా దగ్గర కుండలి నాకు యోగం సిద్ధించేసింది, ఏం చేయమంటాను? అది సిద్ధించటం అంటే సామాన్యమైన విషయం కాదు. సిద్ధించాక ఏం చేయమంటావు ఉండదు. కాబట్టి మనం చాలా మంది ఏంటంటే ఈ కాలం, ఆధునిక కాలం అమ్మా, ఇది ప్రపంచం అందరికి ఎంత ఉపయోగపడుతుందో అంత చెడిపోతున్నారు, అంత చెడగొడుతుంది. జాగ్రత్త. కాబట్టి అందరికి ఉపయోగపడాలంటే దీని సాధన అనేది, నేనేమంటున్నా అంటే ఇది మీరు చేయకూడదా అని లేదు, చెయ్యమనే ఉంది. మన పెద్ద స్వామీజీలు ఉన్నారు, వాళ్ళు ఏం చేశారు? ఒక ఆయన గురుతాళం స్వామీజీ చూసుకుంటే, మరి ఆయన మనకు చూసుకుంటే ఆయన ఒక దగ్గరికి వెళ్ళారనమాట. వెళ్ళినప్పుడు నీకు ఇంకా సాధనకి సమయం ఉంది, నువ్వు మళ్ళీ నీ యొక్క పూర్వాశ్రమానికి వెళ్ళిపో అని చెప్పి పంపించారు. తర్వాత ఆయన యొక్క ఆశ్రమం, పూర్వాశ్రమం అంతా అయిపోగొట్టుకొని సన్యాసం తీసుకొని అప్పుడు వెళ్ళారు. అంటే దానికి ఒక టైం ఉంది, ఆ టైం అప్పుడే చెయ్యాలి. మరి మిగతా అప్పుడు ఏం చెయ్యాలండి? దానికి భగవత్ ఆరాధన చెయ్యండి, దైవ సంకల్ప, దైవ సాధన చెయ్యండి. దైవ సంబంధించిన ఎంత చేస్తే అంత మంచి ఫలితం వస్తుంది. కనుక షట్చక్రాల జోరు వెళ్ళొద్దు. నా ఒపీనియన్ అయితే షట్చక్రాలకు వెళ్ళకండి. అంటే షట్చక్ర సాధన అనేది ఎంతవరకు అంతవరకే. నేను అది చేసేస్తాను, ఇది చేసేస్తాను అంటే చాలా ఇబ్బంది. కరెక్ట్ అండి, చాలా చాలా ఇన్ఫర్మేటివ్ అండి. ఇది తెలియాల్సిన పరిస్థితి ఉంది. ఎలా పడితే అలా ఫాలో చేసేసుకుని లేనిపోని కష్టాలని కొని తెచ్చుకోవటం లాంటివి చేయకుండా జాగ్రత్త పడటం అనే ఉద్దేశంతో మీరు చెప్పారు. అందుకు చాలా చాలా కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ సో మచ్. ఓం శ్రీ దత్తాయ నమః, ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః.